విలేజ్ డిఫెన్స్ గార్డ్స్ వినడానికి కొత్తగా ఉన్న విషయం చాలా ఉంది. పెహల్గాం ఉగ్రదాడి తర్వాత కాశ్మీర్ సరిహద్దుల్లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. సరిహద్దు జిల్లాలో ఉగ్రవాదుల కదలికలు పెరిగాయనే అనుమానాలున్నాయి. దాంతోనే ఇండియన్ ఆర్మీ ఓ కొత్త ప్లాన్ వేసింది. భారత సరిహద్దుల అవతల నుంచి వచ్చే ఎలాంటి శత్రువైనా సరే ఆ సరిహద్దులోని ఖతమయ్యేలా మన ఆర్మీ పక్కా ప్రణాళికతో ముందుకెళ్తోంది. భారత శత్రువులు ఎవరైనా సరే మన బోర్డర్ దాటాలంటే ఇకపై 1కి 10 సార్లు ఆలోచించాలి. మన సరిహద్దుల అవతల నుంచి వచ్చే ఏ శత్రువైనా సరే ఆ సరిహద్దులోనే ఖతమయ్యేలా ఇండియన్ ఆర్మీ పక్కా ప్రణాళికతో ముందుకెళ్తోంది. ఇందుకోసం భారత బలగాలు సరికొత్త ప్లాన్ వేశాయి. తీవ్రవాదులను ఎదుర్కొనేందుకు బోర్డర్ దగ్గరలో ఉన్న గ్రామస్తులకు ట్రైనింగ్ ఇచ్చుమని తుపాకులు అందిస్తోంది. పెహల్గాం ఉగ్రదాడి తర్వాత సరిహద్దుల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. దాంతో జమ్మూ కాశ్మీర్లోని కిష్ట్వార్, దోడా, రాజౌరి, పూంచ్ లాంటి జిల్లాల్లో భద్రత దృష్ట్యా విలేజ్ డిఫెన్స్ గార్డ్స్ కు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇటీవల జరిగిన ఉగ్రవాద దాడులతో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. విలేజ్ డిఫెన్స్ గార్డ్స్ తమ ఆయుధాలను సమర్థవంతంగా ఉపయోగించేందుకు, అత్యవసర పరిస్థితుల్లో వేగంగా స్పందించేందుకు ఈ ట్రైనింగ్ ఎంతో కీలకమని పోలీస్ అధికారులు చెబుతున్నారు. కొన్ని వారాలుగా కిష్ట్వార్, దోడా, ఉధంపూర్ జిల్లాల్లో టెర్రరిస్టులు యాక్టివిటీ జరిగింది. గత నెలలో కిష్ట్వార్లో జరిగిన ఎన్కౌంటర్లో 3 ఉగ్రవాదులు హతమయ్యారు. ఇంకొందరు టెర్రరిస్టులు తప్పించుకుని దట్టమైన అడవుల్లో తలదాచుకున్నట్లు అనుమానిస్తున్నారు. దాంతో ఈ శిక్షణ కార్యక్రమాలను ముమ్మరం చేశారు. ట్రైనింగ్ తీసుకుంటున్న ఈ విలేజ్ డిఫెన్స్ గార్డ్స్ ని సరిహద్దులకు దగ్గరలో ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో భద్రతను కాపాడేందుకు, ఉగ్రవాదుల నుంచి స్థానికులను రక్షించేందుకు ఏర్పాటు చేశారు. వీరికి పోలీసులు, సైన్యమే ఆయుధాలతో పాటు శిక్షణ కూడా ఇస్తాయి. ఈ ఆపరేషన్లో ఇండియన్ ఆర్మీ, జమ్మూ కాశ్మీర్ పోలీసులు, సిఆర్పీఎఫ్ బృందాలు సమన్వయంతో పనిచేస్తున్నాయి. డ్రోన్లు, హెలికాప్టర్ల సాయంతో ఉగ్రవాదుల కదలికలను గమనిస్తున్నాయి. విలేజ్ డిఫెన్స్ గార్డ్స్ కి ప్రధానంగా రైఫిల్స్, ఆటోమేటిక్ యుద్ధాలను సమర్థవంతంగా ఎలా ఉపయోగించాలనే విధానంపై శిక్షణ ఇస్తున్నారు. ఉగ్రవాద దాడుల సమయంలో రక్షణాత్మకంగా ఉండడంతో పాటు వారిపై ఏ విధంగా దాడి చేయాలనే దానికి సంబంధించినటువంటి వ్యూహాలను అమలు చేసే పద్ధతులను కూడా నేర్పిస్తున్నారు. సరిహద్దు గ్రామాల్లో ఉగ్రవాద కార్యకలాపాలు, ఆకస్మిక దాడుల సమయంలో వెంటనే స్పందించడం, అందరితో సమన్వయం చేసుకోవడం ఎలా అనేది కూడా చెబుతున్నారు. బోర్డర్ దగ్గరలో అనుమానాస్పద కదలికలను గుర్తించి పోలీసులకు, సైన్యానికి సమాచారం అందించడం పైన శిక్షణ ఇస్తున్నారు. ముఖ్యంగా గ్రామీణ కొండ ప్రాంతాల్లో శారీరకంగా చురుగ్గా ఉండేందుకు ఫిట్నెట్ ట్రైనింగ్ ఇస్తున్నారు. ఈ సెషన్ అంతా గ్రామీణ ప్రాంతాల్లోని స్థానిక పోలీస్ స్టేషన్లు, సైనిక శిబిరాల్లో సాగుతున్నాయి. కొన్నిసార్లు డ్రోన్ టెక్నాలజీ, రాత్రిపూట గస్తీ లాంటి ఆధునిక టెక్నిక్లపైన శిక్షణ ఇస్తున్నారు. జమ్మూ కాశ్మీర్ పోలీసులు, భారత సైన్యం, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ కలిసి విలేజ్ డిఫెన్స్ గార్డ్స్ కి ట్రైనింగ్ సెషన్స్ ని నిర్వహిస్తున్నాయి. పెహల్గాం ఉగ్రదాడి ఘటన తర్వాత జమ్మూ కాశ్మీర్లో భద్రతా చర్యలు మరింత కఠినతరమయ్యాయి. ఈ క్రమంలోనే గ్రామీణ ప్రాంతాల్లో భద్రతను పటిష్టం చేసేందుకు ఈ గ్రామ రక్షణ బృందాలను సన్నద్ధం చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ విలేజ్ డిఫెన్స్ గార్డులకు శిక్షణని తప్పనిసరి చేయడం ద్వారా సరిహద్దులో భద్రతను మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. ఉగ్రవాద బెదిరింపులను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం, సైన్యం, పోలీసులు సమన్వయంతో పనిచేస్తున్నారు. ఈ శిక్షణ కార్యక్రమాలు సరిహద్దు గ్రామాల్లో శాంతి, స్థిరత్వాన్ని పునరుద్ధరించడంలో కీలక పాత్ర పోషిస్తాయని ఆశిస్తున్నారు. మరోవైపు జమ్మూ కాశ్మీర్ పోలీసులు, సైన్యం కలిసి ఉగ్రవాదులను పూర్తిగా నిర్మూలించేందుకు యాక్షన్ ప్లాన్ ని వేగవంతం చేశాయి. కిష్వార్లోని దట్టమైన అడవుల్లో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. విలేజ్ డిఫెన్స్ గార్డ్స్ తో పాటు స్థానికులు కూడా అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు. అనుమానాస్పద కదలికలను గమనిస్తే వెంటనే అధికారులకు తెలియజేయాలని సూచించారు. ఈ శిక్షణ కార్యక్రమాలు గ్రామీణ ప్రాంతాల్లో భద్రతా భావాన్ని పెంపొందించడంతో పాటు ఉగ్రవాద కార్యకలాపాలను అరికట్టడంలో సహాయపడతాయని అధికారులు చెబుతున్నారు.